పాపము ఒక్కదానితో మొదలవుతుంది. అది కాటు వేసినట్టు. కాటు వేసిందా నీ నరనరాలకు విషయం అనేది ఎక్కుతుంది. నరనరాలకు నీకు విషయం అనేది అది ఏమైతే తెలుసా, మరణానికి దారి తీస్తుంది. కాబట్టి పాపములో పడద్దండి, పాపానికి రాచి పడద్దండి. అది ఒకటైనా, అది రెండైనా, అది నీకు ఎంత లాభకరమైనా, అది ఈరోజు నీకు లాభకరమై ఉండొచ్చు, అది ఈరోజు నీకు శ్రేయస్కరమై ఉండొచ్చు, అది ఈరోజు నిన్ను నడిపించవచ్చు. కానీ ఒకరోజు నిన్ను పడేస్తుంది, ఒకరోజు నిన్ను పాపములో పడేస్తుంది. దానికి లొంగద్దు. రాజీపడని జీవితాలుగా మనమందరం ఉండాలి. రాజీపడని జీవితాలుగా మనమందరం ఉండాలి. దేవుని విషయాల్లో రాజీపడండి. దేవునితో స్నేహం చేయండి. రాజీపడుతున్నావు అంటే, ఈ లోకంతో నువ్వు స్నేహం చేస్తున్నావు అంటే, ఈ లోకంలో ఉన్న పాపానికి నువ్వు అంటుకట్టుకుంటున్నావు అంటే నువ్వు దేవునికి శత్రుడవు. నువ్వు ఒక శత్రుడుగా దేవుని ఎదుట నిలబడతావు. బ్రాహ్మణ ఈ లోకం చేద్దండి, ఈ లోకంతో రాజీ పడద్దండి. అనేక పాప విషయాలు వస్తావంటే వస్తాయి, నీ ఎదుట నిమ్మడతాయి. యవన కాలం అందే అనేక పరీక్షలు వస్తాయి. ఈ పరీక్షలు ఎదుర్కొంటేనే నువ్వు రాబోయే దినాలలో గొప్ప యోధుడు అవుతావు, గొప్ప బలవంతుడు అవుతావు, గొప్ప రాజు అవుతావు. యేసేపు అనేక శ్రమలు పొందుకున్నాడు కాబట్టి, అనేక విషయాలలో దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించాడు కాబట్టి, పాపాన్ని చూసి పారిపోయాడు కాబట్టి మంత్రిగా అయ్యాడు. తన ఇశ్రాయేలు బిడ్డలు రక్షింపదగిన వాడయ్యాడు. బ్రాహ్మణ వల్ల నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు ఊహించున్నాడు. నీ పట్ల కొన్ని కార్యాలు దేవుడు ఆలోచించాడు. ఆ కార్యాన్ని నీకు ఇవ్వాలంటే ఈ చిన్ని కార్యాల్లో నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. ఈ చిన్ని కార్యాలను నువ్వు ఎదుర్కోవాలి. ఈ చిన్ని కార్యాలను నువ్వు రాజీ పడకూడదు. పాపాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళి నిలబడినప్పుడే గొప్ప కార్యాలు నీకు ఇస్తాడు. గొప్ప మేలుని ఇస్తాడు.